అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏ న్యూస్ ఛానల్లో చూసినా తెలుగుదేశం కార్యకర్తలు కొడాలి నానిని కొట్టేశారు అని విపరీతంగా న్యూస్ వైరల్ అవుతుందండి. అలా కొట్టడానికి కారణం ఏంటి? ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు జరిగింది చూసి అయ్యి బాబోయ్ అంత దారుణం జరిగిపోయిందా, అంత ఘోరంగా ఇచ్చేస్తున్నారా అని మనం బాధపడకూడదు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి ఒకసారి. కొడాలి నాని, ఈ కొడాలి నాని అనే అతని మాటలు, అతని మీద ఏదో వెళ్ళేటప్పుడు ఏదో గుట్క ఊసాడనేదో సంథింగ్ చూసాను గొడవ కారణం. వాళ్ళ ఇంటి ముందు టపాసులు వెళ్తున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. అంటే వాళ్ళ నిరసన అలా తెలియజేస్తున్నారు. అయితే మరి కొడాలి నాని ఏం చేశాడు? కొడాలి నాని మాటలు మీరు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారినే ఇక దారుణం, తాగుబోతుడు కూడా అంత దారుణమైన మాటలు మాట్లాడు, అంత దారుణమైన మాటలు, అంత చులకం చేసే మాటలు. అంటే కొడాలి నాని కమ్మకులొస్తాడు కాబట్టి ఆయనతోటే చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయించేస్తే ఆ కమ్మకులంలో ఆయనకున్న విలువ తగ్గిపోద్దని అప్పట్లో ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. కానీ అది చాలా మంచిదైంది. ఆ స్ట్రాటజీ వల్లే మొత్తం కమ్మకులం అంతా ఏకమయ్యి ఇతర కులాలందరినీ దగ్గర చేసుకుని చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని వివరించి మొత్తం ఈ రోజున 164 సీట్లు చావు దెబ్బ కొట్టారు. మామూలుగా కాదు. కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే క్లీన్ స్వీప్. వీళ్ళ నోడుదోల వల్లే, ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళ నోడుదోల వల్లే కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిందండి. అయితే ఆ టైంలో చాలా బాధపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణంగా మాడుతుంటే వీళ్ళ అధికారం ఉన్న అహంకారం ఆ పోలీసుల దగ్గర పెట్టుకుని అందరూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనసు అయితే చాలా బాధపడేది. ఒకవేళ మనం పనిష్మెంట్ ఇస్తే ఏదో వెళ్ళి ఎలాంటిది ఏమైనా చేయగలుగుతాం, కానీ దేవుడికి వదిలేస్తే దేవుడు కొట్టిన దెబ్బ చూసారు ఏమైపోయిందో. కొడాలి నాని ఇంట్లో పోయి దాక్కున్నాడట. మనోడు కూడా మంచం కిందకో లేకపోతే బాత్రూంలో దూరేసి ఉంటాడు. ఎంతకన్నా అవమానం ఉంటుందా? సొంత నియోజకవర్గ ప్రజలు తరిమి కొడుతున్నారట. దాన్ని ఏదో మళ్ళీ సింపతికి ఏం చేద్దామని ట్రై చేయటం, దాన్ని మీడియాలో వేసుకో. ఎందుకు మీకు కొడాలి నాని మాట్లాడిన సందర్భం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు పుల్లారావు అనుకుందాం. ఆ పుల్లారావుని డిఫేమ్ చేయడానికి మొట్టమొదట ఒకటి వచ్చి పుల్లారావు గారి భార్యకి ఫలానా సుబ్బారావుతో అక్రమ సంబంధం ఉందని ఒక తప్పుడు ఆరోపణ చేశాడు. ఒక తప్పుడు ఆరోపణ, దారుణమైన ఆరోపణ. పుల్లారావు గారు బాధపడతారు కదా. అదే ఆరోపణని అందరి మధ్యలో, రాష్ట్ర ప్రజలందరూ చూసే ఆ మధ్యలో మరొకడు పుల్లారావు అప్పారావు అనేవాడు ఎవడో ఉన్నాడు కదా, మరి అప్పారావు మరి అన్నాడు. అంటే ఒక మగవాడు తట్టుకోగలడా? ఒక భర్త ఆ మాటని క్రియేట్ చేసింది వల్లభనేని వంశీ, దాన్ని అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేసింది అంబటి రాంబాబు, దాన్ని సపోర్ట్ చేసుకొచ్చేది కొడాలి నాని. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే రాష్ట్రం అంతా తల్లడిల్లిపోయింది. అదొక కారణం ఈరోజు ఇలా మట్టుకొట్టుకోవడానికి. అయితే ఆయన బాధ పెట్టారు, అవమానించారు, ఏడిపించారు. అసెంబ్లీకి ఇంకా రాకూడదు అనేంత చిత్రహింస పెట్టారు ఆయన్ని. పెట్టి మళ్ళీ బయటకు వచ్చి అది ఆయనదే తప్పని క్రియేట్ చేయడానికి ఆ రోజున వల్లభనేని వంశీ పడ్డ తాపత్రయం, తపన, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఒళ్ళు రగిలిపోద్దండి, రక్తం మరిగిపోద్ది. ఈ రోజున ఏదో కొడాలి నాని గారి మీద గాళ్ళు వెళ్ళారు, ఏదో జువ్వలు వేశారు, టపాకాయలు వేశారని చెప్తున్నారు, కానీ అసలు ఎవరు భరించలేదు అది. అదే జగన్మోహన్ రెడ్డిని అతను అలాగ ఉంటే, ఇదే పరిస్థితి జగన్ రెడ్డి కానీ ఎదురై ఉంటే ఈ బాటికి మనోడికి పరలోకాన్ని పార్సిల్ చేసేది మడతాడేది గ్యారంటీ. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాబట్టి ఎంత అవమానాన్ని తట్టుకుని రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు. కానీ కొంచెం ఆవేశపరుడైతే ఖచ్చితంగా వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, కొడాలి నాని పరలోకానికి పార్సిల్ అయిపోతుంది ఈ పార్టీ ఖచ్చితంగా. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ తెలవాలి. చంద్రబాబు నాయుడు అనేవాడు నన్ను మించినటువంటి నటుడు, రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పినటువంటి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి ఇందులో రావాలి. ఆయన చెప్పింది యాజిటీగా ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాని ప్రజలు చూపించాడు. అసెంబ్లీలో అతని భార్యనే ఎవరు ఏమన్నారన్నది ఇంతవరకు చెప్పాల. నా భార్యను అవమానించారు, నన్ను అవమానించారు, నా కుటుంబ సభ్యులు అన్నారని చెబుతున్నాడు. ఏమన్నారు, ఎవరన్నారు, అసెంబ్లీ రికార్డులో ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెవులో ఎవరన్నా అన్నారా అది చెప్పట్లా, నన్ను అవమానించారని. నాకు తెలిసి ఇదంతా కూడా పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేయమనుకుంటున్నానండి. స్కెచ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అసెంబ్లీలో వాళ్ళ భార్యకి అక్రమ సంబంధాలు అంటగట్టి అంత మాట్లాడాలి అంటే అసెంబ్లీ రికార్డ్స్, దానికి ఒక వ్యవహారం, ఖచ్చితంగా అది చాలా పెద్ద డ్యామేజ్ అయిపోద్ది. కానీ అంత మాట మాట్లాడకూడదు, కానీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆయనకు ఆ బాధ, అంత బాధను ఆయనకి ఇవ్వాలి. ఆయన గుండెలు చచ్చిపోవాలి, లేదా ఇంకెప్పుడు రాజకీయాల నుంచి అతను బయటకు పోవాలి. దానికి ఏం చేయాలి అని స్కెచ్ చేశారండి వీళ్ళు. స్కెచ్ చేసి ఇంకా ఒక 10 రోజుల్లో లేదా 4 రోజుల్లో అసెంబ్లీలు మొదలవుతాయి అనగా ఫస్ట్ వల్లభనేని వంశీకి టాస్క్ ఇచ్చారు. వంశీ ఫలానా మహానుభావుడు ఉన్నాడు కదా, వాళ్ళ భార్య గారి మీద నువ్వు ఒక అక్రమ సంబంధం ఆరోపణ చేయి, ఎవరో నీ నోటుకు వచ్చినట్టు ఎవడో ఒకటి పేరు చెప్పు అని ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఆయన 4 రోజుల ముందు ఆయన ఆఫీసులో కూర్చుని పలానా అన్నాడు ఒక పేరు. అదే పేరుని అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వచ్చినప్పుడు అంబటి రాంబాబు, నువ్వు గతంలో ఈ వల్లభనేని వంశీ ఎత్తాడు కదా ఒక పేరుని సృష్టించాడు కదా,
ఒక లేని అభాండాన్ని అతను క్రియేట్ చేశాడు కదా, ఆ పేరుని మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించు అని ఈడికి టాస్క్ ఇచ్చాడు. ఈడు కూడా విజయవంతంగా అక్కడ ఎవరో పక్కన వాళ్ళు ఒరే పులిహోర వెళ్ళిపోగలరు అని పక్క వాళ్ళు ఎవరో అంటే ఆడిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారి మీద పలానా పలానా పేరు అన్నాడు. ఎవరికైనా వినేటప్పుడు ఏముంటుంది, ఏదో పేరు చెప్పాడు అంతే కదా. కానీ అక్కడ అర్థమయ్యేది ఏంటి, ఆల్రెడీ వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు రాష్ట్రం అందరికీ తెలుసు. అతను వేసిన అభాండం, అతను క్రియేట్ చేసిన ఈ తప్పుడు వ్యవహారం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈడు కూడా వచ్చి అదే మాట అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా. ఆ వెంటనే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి డైలాగ్, లోకేష్ ఎవరు పుట్టారో కనుక్కోండి అంటున్నాడు. ఎవరికి లేరు పిల్లలు? దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి పిల్లలు లేరా? అదే ప్రశ్న అతన్ని అడిగితే కొడాల నానికి పిల్లలు లేరా? వల్లభనేని వంశీకి పిల్లలు లేరా? అదే మాట అసెంబ్లీలో వాళ్ళని అడిగితే అంతంత మాటలని చంద్రబాబు నాయుడు గారు దానికోసం కుమిలిపోతూ ఉంటే ఇతను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అసలు ఏమన్నారు చెప్పట్లేదు. ఎవరేమన్నారు చెప్పమనండి. బా, ఎంత ఘోరమైన క్రూరమైన రాజకీయం అండి ఇది. ఒక మనిషిని బ్రతుకుండగానే మానసికంగా చంపేసే ప్రయత్నం కాదండి ఇది. ఇలాంటి వాళ్ళు ఇంటి మీద ఇప్పుడు ఏదో టపకాయలు వేస్తున్నారు, మరొకటి అదో న్యూస్ అండి. అసెంబ్లీ రికార్డులు అయితే చంద్రబాబు నాయుడు భార్య పేరు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు కానీ అక్కడ ఎవరు ఎత్తున్నటువంటి పరిస్థితి లేదు. ఉండదు. ఎందుకంటే భార్య గారి పేరు, కుటుంబ సభ్యుల పేరు ఆల్రెడీ వల్లభనేని వంశీతో గతంలో చెప్పించారు. మీరు గతంలో చెప్పించి కాంట్రవర్సీ చేసి ఉంచారు. జస్ట్ దాన్ని ఇక్కడ ఈ మాట అంటే సరిపోద్ది అనేలా క్రియ. అబ్బా, ఒక మనిషిని ఇండైరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా చంపేయటం, ఆ కోడెల శివప్రసాద్ గారిలాగా, మా వరుపుల రాజా గారిలాగా సాక్ష్యం లేకుండా చంపేయడం ఎలాగో మీకు తెలిసినంత ఈ ప్రపంచంలో ఇంకెవరికి. అయ్యో మొసాద్ అనే ఒక గూఢచర సంస్థ ఉంది ఇజ్రాయెల్కి. వాళ్ళు కూడా దేశానికి ఎవరైనా వ్యతిరేకులు ఉంటే చాలా సీక్రెట్గా వెళ్ళిపోతారంటే వెళ్ళి మొసాద్. ఆ మొసాద్ కూడా సరిపోతారు బాబు మీ ముందు ఒక మనిషిని సాక్ష్యాలు లేకుండా చంపేయటంలో. కాకపోతే 12 గంటలకి 11:30 సంఘటన జరిగింది. అసెంబ్లీ వాయిదా పడిపోయింది. 11:30కి స్పీకర్ గారు వాయిదా ఇచ్చారు గొడవ అవుతుందని చెప్పి. అప్పుడు బాగా నవ్వుకుంటే అసెంబ్లీ నుంచి బయటకు పోయాడు. మనం కూడా చూసాం. చాలా ఎంత పచ్చబద్ధం అండి ఇది. ఆ వీడియో మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానం చాలు, ఇక నేను మళ్ళీ ఈ అసెంబ్లీకి రాను, ఈ అసెంబ్లీకి నేను మళ్ళీ వస్తే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ ఆట కట్టించే ముఖ్యమంత్రిగానే వస్తాను అని ఆయన చేసిన శపథం. ఆ వీడియో మనం చూడలేదా? నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగా నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ ఎన్నో మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆ శబ్దాన్ని నిలబెట్టుకుని ఆయన ముఖ్యమంత్రిగానే వెళ్తాడు అసెంబ్లీకి. కానీ అప్పుడు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ అహంకారం, వీళ్ళ హేళన మాటలు, వీళ్ళ చులకం చేసే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయి ఒకసారి మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం. ఎప్పుడు మనం మాట్లాడిన మాట అన్నా ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. చరిత్రను మనం చెరపలేము, మనం చేసిన తప్పుల్ని పాపాలని మనం చెరుపుకోలేము. టీడీపీ మీటింగ్ పెట్టుకుని 12:30 అసెంబ్లీలో వచ్చాడు. వచ్చి దేనా వదనం పెట్టుకుని ఆ మహానటుడు నటించాడు. నటించి నేను బాయ్కట్ చేస్తున్నాను, నా భార్యను అవమానించాడు, దానికి పరిష్కారం ఏంటంటే నేను ముఖ్యమంత్రి అవ్వను. నా భార్యను అన్న రోడ్డు మీద కూతురు కడితే నేను ముఖ్యమంత్రి అయితే వెళ్ళిపోతాయా? నేను ఈ సభకు మళ్ళీ ముఖ్యమంత్రి. లాజికల్ చూడండి. నిజమే నాని, నీ భార్యని ఎవరైనా రోడ్డు మీద తిడితే నువ్వు ముఖ్యమంత్రి అయితే పోదాం. కానీ నీ భార్యని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వ్యక్తులు అసెంబ్లీలో అవమానిస్తే వాళ్ళ తొక్క తీసి నార తీయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలయా? వాళ్ళ డ్రామాలు అరికట్టాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మిమ్మల్ని అందరినీ మూల కూర్చోబెట్టాడు. చూసావా టైము కర్మ ఎంత తొందరగా వచ్చేసిందో. తప్పులు చేయకండి రా బాబు, నేను అందరికీ చెప్తున్నాను. తప్పులు చేయకండి. మన దగ్గర అధికారం ఉంది, బలం ఉందని బలహీనుడి మీద మనం చూపించేయకండి. వెంటనే మన తైలేస్తుంది, వెంటనే చూపించేస్తుంది. ఎక్కువ టైం తీసుకోవట్లేదు. అప్పట్లో అయితే పూర్వజన్మ పునర్జన్మ అనేవారు. ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో తగులుతుంది అనేవారు. ఇప్పుడు చూడు, నువ్వు మాట్లాడే సంవత్సరం అయింది, గిర్రం తిరిగిన చక్రం ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వేమో ఎమ్మెల్యేగా దారుణంగా ఓడిపోయి 50,000 60,000 మెజార్టీతో ఓడిపోయి మూలలో కూర్చున్నా పోయి. ఎందుకు ఈ మాత్రం దానికి అహంకారం? ఎందుకు ఈ మాత్రం దానికి ఈ పనికిమాలిన రాజకీయం, ఈ పనికిమాలిన కుట్రలు, పనికిమాలిన అబద్ధాలు? సంవత్సరంలో చూపించింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కదా నువ్వు మూల కూర్చున్నావు. ఇప్పుడు మాట్లాడు ఇలాగా. ఇప్పుడు మీడియా ప్రెస్ మీట్లు పెట్టు, వాళ్ళు వచ్చాయి వీళ్ళు వచ్చానప్పుడు మాట్లాడు. ఆయన పరిష్కారం, ముఖ్యమంత్రి అవడం పరిష్కారం కాదు కదా. పరిష్కారం కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడండి. మరి ఎందుకు మరి నోర్లన్నీ ఎందుకు మోగబోయే? ఆ వీణలో టింగ్ 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 ఎందుకమ్మా మోగబోయే? తెగ వాగేసేవారు కదా. అబ్బాయి ఆయన ముఖ్యమంత్రి అయితే పరిష్కారం రాదు కదా. మరి వాగండి, బయటకు వచ్చి పెట్టండి ప్రెస్ మీట్లు. వాళ్ళుచ్చా వీళ్ళుచ్చా వాళ్ళు అవ్వంగా మాట్లాడండి. ఒక్క దెబ్బకే 151 పెట్టలో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన ఒక్క దెబ్బకే మొత్తం మూలన కూర్చున్నారు. మొత్తం దేవుడు మీరు ఎన్ని పాపాలు చేశారు అన్ని పాపాలకి దగ్గర పనిష్మెంట్ మీకు ఇచ్చేసాడు. ఒక సంవత్సరం తిరగకుండా. ఇప్పటికైనా కొంచెం నిజాయితీగా బతకండి. భారీగా అవమానం జరగబెట్టి ముఖ్యమంత్రి రావడం అసెంబ్లీలో నా భార్యను ఎన్నిసార్లు అవమానించారు, పలానాడు మాట్లాడారు, అసెంబ్లీలో చెప్పాలి కదా. అది చెప్పట్లా. నా భార్యను అవమానించారు, నా భార్య గురించి మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యం. ఇది ఎలా ఉందంటే అండి,
కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం, నిజంగా జరిగిన సినిమాల్లో కూడా పెడతారు. ఒక మహిళ మనమంగానికి గురవుతుంది, చాలా అవమానపడుతూ, చాలా బాధపడుతూ, చాలా వేదనగా ఉంటుంది. ఆవిడ కోర్టులోకి తీసుకొచ్చిన తర్వాత అవతలని నేరస్తులను కాపాడే ఒక లాయర్ ఉంటాడు, ఈడికలాంటాడు. ఆడు వచ్చి అమ్మ నీకు ఎలా జరిగింది, ఎక్కడ పట్టుకున్నాడు, ఏం జరిగింది, ఇలాంటి ప్రశ్నలతో మళ్ళీ వేధిస్తారు. ఈ పరిస్థితి అది కాదండి. ఒక భర్తగా ఇప్పుడు నేనే ఉన్నాను, నా భార్య ఉంది. నా భార్యను ఎవరు అలాంటి మాటలు మాట్లాడి హింసించారు నన్ను మానసికంగా, నేను బాధపడ్డాను. ఇప్పుడు ఎవడో ఇలాంటి వాడు వచ్చి ఏమన్నాడు చెప్పు, మరి ఏమన్నాడు మీ భార్యని చెప్పాలి, మరి అవన్నీ చెప్పాలి అంటే ఇది అన్నిటికన్నా పెద్ద హింస. ఇది ఇలా మానసికంగా హింసించిన వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షించాడు ఆల్రెడీ. ఇలాంటి వాళ్ళు శిక్ష పడాల్సిందే. మీరు ఏదో అన్నారు, అన్ని హింసించారు, మానసికంగా ఆయన చంపేద్దాం అనుకున్నారు, అది జరగలేదు. పాపం మహానుభావుడు ఈ రాష్ట్రం కోసం ఆ గుండె ధైర్యం చేసుకున్నాడు, దిటో చేసుకున్నాడు. ఆయన బాధనంతా మనసులోనే పెట్టుకున్నాడు, కన్యల రూపంలో వచ్చేసింది, తట్టుకోలేనంత బాధ. మరి దానికి కూడా వాల్యూ ఇవ్వలేదు ఆ రోజు మీరు, దానికి కూడా వాల్యూ ఇవ్వరారా? ఓ మనిషిని పొడిచేశారు, ఆ బాధ పడతా ఉంటే ఆ బాధకు కూడా విలువలేదా? అది బాధ కాదు, ఇది యాక్ట్ చేస్తున్నాడు, ఇది పొడిచేసి ఇంక చచ్చిపోతాడు 10 నిమిషాలు అనగా ఆ బాధపడుతూ నేను చచ్చిపోతున్నానని బాధపడుతుంటే యాక్టింగ్ చేస్తున్నాడు, యాక్టింగ్ అన్నట్టుందా లేదా? ఎంత ఘోరంగా హింసించారండి జనాలు. నేను అధికారం వాళ్ళ దగ్గర ఉందని ఒకే ఒక దాంతో మనుషుల్ని ఎంత దారుణంగా ఆడుకున్నారు. లేకపోతే ఈరోజు ఇలా మట్టి కొట్టుకుపోరేళ్ళు, వీళ్ళు ఇలా తుడిచిపెట్టుకోవడానికి పాపం మొత్తం దేవుడు పెనాలిసి కడిగేసినట్టు కడిగాడు ఈ రాష్ట్రంలో. మొత్తం ఇలాంటి దుర్మార్గులందరినీ తుడిచేసి మూల పోయిడిచాడు దేవుడు. వీళ్ళని చూసి చాలామంది జాగ్రత్త పడాలండి. అధికారం ఉందని విరవేయకూడదు, విరవీతే ఎక్కువ టైం పట్టదు. ముఖ్యమంత్రి అసెంబ్లీ కాదు, అసలు ముఖ్యమంత్రి అసెంబ్లీ కాబట్టి పెళ్ళం చేస్తారు, సంబంధం ఉందా? అయిపోయింది అక్కడ డ్రామా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ నవ్వుకుందా వెళ్ళిపోయిన తర్వాత 2:30కే ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు ఏడాల ఇక్కడ నుంచి తాడేపల్లి పార్టీ దగ్గర టాప్లో కేసినట్టు ఉన్నారు, అది లేదు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన మీరు అందరూ చూశారు. ఇక్కడ ఏడాల మళ్ళీ మీడియా కెమెరాలు కనపడలేదు, మళ్ళీ యాక్షన్ కెమెరా షాట్, మళ్ళీ బేర మంచి పేర్లు అడ్డం పెట్టుకున్నారు కళ్ళు నీళ్ళు రాకుండా. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి డ్రామా రక్తి కట్టించాడు. ఈ రోజు ఈ డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి ఇంట్లో చెప్పి నన్ను మించినటువంటి నటుడు అని చెప్పి మహానటుడు అని చెప్పి 72 వయసులో ఎన్టీ మహానటుడు అని పక్కన ఉన్న పేరుని ఆయన అందించాడు. ఆ పాపంలో పేరుని నేను కూడా వాటా ఉంది. అందుకే వాళ్ళ కొడుకు కూడా సంకనాకి పోయాడు, మట్టి కొట్టుపోయాడు. వాళ్ళ కొడుకుని చిన్న వయసులోనే నేను ఆగిపోతాను, మా కొడుకు వారసత్వం ఇప్పించేద్దాం, మా వాడు ఎమ్మెల్యే అయిపోతాడు, మంత్రి అయిపోతాడు అని ఊహల్లో వివరించాడు పేరు నాని. ఇక్కడ ఇతను దారుణంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మహానటుడు అని చెప్పి అందిస్తున్నాడు పక్క నుంచి. ఏమైంది పేరు నాని? ఏం సాధించారు దీనివల్ల? మీరు ఈ రోజున మీ గతి, మీ ముష్టిగతి కారణం మీరు చేసిన ఇలాంటి పనులే. మీరు తెలుసుకోండి కనీసం అదన్నా. మేము ఎలా సంకనాకపోవడానికి కారణం ఏంటి, ఓహో మేము చేసిన తప్పులా అనేదన్నా తెలుసుకోండి. పెట్టుకున్నటువంటి పార్టీని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయన 40 సంవత్సరాల క్రితం కూడా అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించి 40 సంవత్సరాల క్రితం అప్పుడు ఎన్టీఆర్ గారు అని మొదలుపెట్టుకోతున్నాడు. అంటే ఇది జనం మర్చిపోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బాధపెట్టిన విషయం మర్చిపోవాలి, ఆయన మానసిక క్షోభ అనిపించింది మర్చిపోవాలి, ఆయన ఏడుపును మర్చిపోవాలి. ఇవన్నింటిని మర్చిపోవాలంటే అలా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే 40 సంవత్సరాల క్రితం అంటే ఫలానా ఆయన ఏడ్చాడు, అదే బా అసలు ఏమి మలుపులు తిప్పేసేవారండి మీరు. ప్రతి సమస్యని బాధపడే బాధని, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు, గర్భిణీ స్త్రీల భార్యలు భర్తలు చంపించేయటం, ఆ చంపిన వాళ్ళు కొమ్ముగేయటం, ఒకటా రెండా మీరు చేసిన పాపాలు? లేకపోతే 11 సీట్లు ఏంటయ్యా మీకు ఈ రాష్ట్రంలో? మీకు అంత ఓటింగ్ ఉన్నప్పుడు 11 సీట్లు పడిపోవడం ఏంటి మీరు? ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీ మీద 50,000, 60,000, 70,000, 80,000, 90,000 మెజారిటీలు ఏంటి? జనాల ఆగ్రహం. మీరు రక్తి కట్టించిన ఈ డ్రామాలు ప్రతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు అర్థం చేసుకున్నాడు. వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, నీచంగా అబద్ధాలు చెప్తున్నారు, ఒక పెద్ద ఆయన్ని బాధ పెట్టారు, తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, కానీ తప్పులు చెప్తున్నారు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు కాబట్టే కదా ఈరోజు మన బతికేలాగా అయిపోయింది.